హలో గుడ్ మార్నింగ్ గైస్. దిస్ ఈజ్ కాదర్. సో టుడే అనాలిసిస్ చూద్దాం. మనం మార్కెట్ దగ్గర దగ్గర 72 పాయింట్స్ గ్యాప్తో ఓపెన్ అవుతుంది. సో ప్రీవియస్ డేస్ మన ఏంటంటే 1:1 దగ్గర టార్గెట్ బుక్ చేయాలి. వెయిట్ చేసిన 1:2 1:2 వరకు వెళ్ళిద్దని. సో మనం ఎక్కడ తీసుకున్నాం. అగైన్ అక్కడికి వచ్చేటప్పుడు బ్రేకింగ్ వెళ్ళి ఎగ్జిట్ అయినాం. దెన్ మళ్ళీ సేమ్ 1:1 టార్గెట్ చూపించింది. సో మొత్తం సైడ్ వేస్ అనమాట. మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వగానే సైడ్ వేస్ వచ్చింది మార్కెట్. మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇమీడియట్లీ లేదండి బయింగ్ సైడ్. సో సైడ్ వేస్ అయింది. మనకి నిఫ్టీలో వచ్చేసి కొద్ది గొప్ప కొంచెం బయింగ్ మూమెంట్లో చూపిస్తుంది మార్కెట్ వెళ్ళింది. మనం ఇది ఎక్స్పెక్ట్ చేసినాం. ఇంకోటి సెన్సెక్స్లో ఇది ఎక్స్పెక్ట్ చేసినాం మనం. సెన్సెక్స్ అంటే మనకి ఈ మూవ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పెక్ట్ చేసింది, 2 మూవ్లు. కానీ మన బ్యాంక్ నిఫ్టీలో సైడ్ వేస్ మూవ్ వచ్చింది. అందుకోసం 1:2 టార్గెట్ మనం అచీవ్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ మనకి అప్ సైడ్ సెల్లర్ ఎస్ఎల్స్ ఉన్నాయి, డౌన్ సైడ్ బయర్స్ ఉన్నారు. సో మ్యాక్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ సెల్లింగ్ సైడే తీసుకున్నారు చాలామంది. కొంతమంది ఎస్ఎల్ హిట్ అయినాయి, మళ్ళీ ఇక్కడ సెల్లింగ్ సైడే తీసుకున్నారు. సో ఒక మూవ్ ఉంది. ఇంకా ఇలా క్లోజింగ్ టైం కూడా మనకి రిజిస్టర్ తీసుకొని క్లోజ్ అయింది మార్కెట్. సో సెల్లర్స్ ఉన్న వాళ్ళ ఎస్ఎల్స్ ఇక్కడ ఉంటాయి ఈ స్వింగ్స్ దగ్గర. సో నిన్నే మనం అనుకున్నది ఏంటంటే నిన్నే ఈ స్వింగ్స్ బ్రేక్ అవుతూ ఉండాలనుకుని ఎక్స్పెక్ట్ చేసినాం. సో ఈ స్వింగ్స్ బ్రేక్ అవ్వలేదు. సో ఇవాళ గ్యాప్ అప్తో మార్కెట్ ఏంటంటే కంటిన్యూ వెళ్ళిపోవాలి. అసలు నార్మల్ అయితే మనది ఇలాంటి దగ్గర మనం ఏం చేస్తూ ఉంటాం, రిజిస్టర్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సెల్లర్ ఉంటే ఒక్కోసారి ఏంటంటే బ్రేక్అవుట్, ఇది మనకి ఇది బ్రేక్అవుట్ లెక్క. ఈ బ్రేక్అవుట్లో ఒక సెల్లింగ్ సైడ్ ట్రేడ్ చూస్తాం. కానీ నాకు ఇక్కడ కంటిన్యూషన్ కనిపిస్తుంది. ఎందుకో ఇక్కడ సెల్లింగ్ తీసుకోబుద్ధి కావట్లేదు నాకు. ఇది కంటిన్యూషన్ ట్రేడ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. బయర్స్ ఉంటే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. మనకి ఇక్కడ బయర్స్ కనిపించట్లేదు, ఓన్లీ ఇక్కడ సెల్లింగ్ సైడ్ కనిపిస్తుంది, ఇక్కడ సెల్లింగ్ సైడ్ కనిపిస్తుంది. సో అందుకోసం మనం బయర్స్ని టార్గెట్ చేయట్లేదు, సెల్లర్స్ని టార్గెట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ మూమెంట్లో అయితే మనం మ్యాక్స్ అయితే సెల్లింగ్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలి. సో అది ఎప్పుడంటే కింద డౌన్ సైడ్ మంచి బయర్స్ కనిపిస్తే, నాకు ఇక్కడ ఎందుకు బయర్స్ కనిపించలేదు, ఓన్లీ సెల్లర్స్ కనిపిస్తున్నారు. సో నేను రిస్క్ తీసుకుంటున్నా మన బయింగ్ సైడే. ఇక్కడ మ్యాక్స్ అందరూ సెల్లింగ్ సైడే తీసుకుంటారు నాకు తెలిసి. మనం బయింగ్ సైడ్ ఫైండ్ అవుట్ చేద్దాం ట్రేడ్. అది కూడా మార్కెట్ ఓపెన్ అయ్యాక ప్రొజెక్షన్ బట్టి మార్కెట్ వెళ్తుందో దాన్ని బట్టి ట్రేడ్ తీసుకుందాం. ఒకవేళ రిజెక్ట్ వస్తుందంటే కంటిన్యూ సెల్లింగ్ సైడ్ తీసుకుందాం. సపోర్ట్ తీసుకుంటుందని బయింగ్ సైడ్ తీసుకుందాం. మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ దగ్గర కొంచెంసేపు వచ్చి బ్రేక్ ఇచ్చినా కొంచెం మళ్ళీ ఇక్కడ కన్సల్టేట్ అప్ సైడ్ వెళ్తే ఈ ప్లేస్లో బయింగ్ సైడ్ తీసుకుందాం మనం. ఇమీడియట్ బయింగ్ ట్రేడ్ చూద్దాం. రీట్రేస్తో వెళ్ళాల్సి వచ్చింది బయింగ్ ట్రేడ్. సో వెయిట్ చేద్దాం. చూడండి గైస్, ఇక్కడ మనకి బయింగ్ సైడ్ వెళ్తుంది సపోర్ట్ తీసుకుని. సో నా ఇక్కడ ఎందుకు ట్రేడ్ తీసుకోలేదంటే ఒక రీట్రేస్ కోసం వెయిట్ చేస్తాను నేను. రీట్రేస్ కూడా బయింగ్ సైడ్ తీసుకెళ్తాను, కంటిన్యూ వెళ్తుంది. ఒక్క రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేస్తాను నేను. అసలు అయితే నార్మల్ అయితే వెయిట్ చేసేటండి కదా నేను ఎప్పుడు రీట్రేస్మెంట్. ఈ ప్లేస్లో కంపల్సరీ రిస్క్ బయింగ్ తీసుకునేటండి. ఎందుకంటే మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళదు. నిఫ్టీ మన మంచి మూమెంట్లో పైకి సైడ్ అప్ సైడ్ వెళ్తుంది. సో మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ లేదు. కానీ ఇక్కడ ఏంటంటే నాకు నిన్న కూడా కంటిన్యూ అప్ సైడ్ బ్రేక్ అయింది, డౌన్ సైడ్ వచ్చింది, కన్సిడర్ అయింది. సో ఒక మూవ్ కిందకు వచ్చి దాని తర్వాత పైకి వెళ్ళిద్దని నేను చూస్తున్నా. ఒక డౌన్ సైడ్ మూమెంట్ రావట్లే, అది ఎప్పుడు వచ్చిందో తెలియదు మనకి. ఇక్కడ చూడండి, ఇమీడియట్లీ బ్రేక్ అయితే మళ్ళీ కొద్దిసేపు రీట్రేస్ సెల్లింగ్ రావడం. ఇక్కడ ఈ ప్లేస్ నుంచి రావాలి, వస్తే రీట్రేస్మెంట్ వస్తే ఈ ప్లేసే ఎక్కడన్నా తీసుకుందాం మనం బయింగ్ సైడ్. సో కంటిన్యూ బయింగ్ సైడ్ వెళ్తుంది ఇది. ఇక్కడ తీసుకున్నా మనం ప్రాఫిట్లో ఉండేటోళ్ళం ఇక్కడ వరకు. అట్లీస్ట్ 1:1 పైన ఉండేటోళ్ళం మనం. కానీ రిస్క్ తీసుకోదలుచుకోలే. నిన్నగా చూడండి, ఇమీడియట్లీ బ్రేక్ అయింది, డౌన్ సైడ్ వచ్చింది. ఇక్కడ అట్లీస్ట్ రెసిస్టెన్స్ తీసుకొని కొంచెంసేపు కన్సల్టేట్ చేసిన తర్వాత బ్రేక్ ఇచ్చినా మంచిగా ఉండిద్ది. కొంచెం డౌన్ సైడ్ రావాలి, కన్సల్టేట్ అయిన తర్వాత బయింగ్ స్ట్రేట్ తీసుకుందాం. ఇక్కడ వస్తారు సెల్లర్స్. మళ్ళీ ప్రీమియమ్స్ కూడా మంచిగానే మూవ్ అయినాయి. ఇవన్నీ దగ్గర మనం అసలు ఎక్కడ తీసుకున్నా కూడా మనకి 80 పాయింట్లు ఇక్కడే చూపించేది, 84 పాయింట్లు. సో బ్రేక్అవుట్ అయింది. సో మనకి రీట్రేస్మెంట్ లేదు, ఏం లేదు.
మన రీట్రేస్మెంట్లో వెయిట్ చేస్తే మాత్రం ఇలా వెళ్ళిద్ది. రీట్రేస్మెంట్ వెయిట్ చేయడం రోజు ఏమో రివర్సల్ వచ్చిద్ది. ఇక్కడేమో ఒక్కోసారి తీసుకుంటాం మనం, అప్పుడేమో రీట్రేస్మెంట్ అసలు హిట్ చేసి బయింగ్ సైడ్ వెళ్ళిద్ది. సో ఇవాళ ఏమో రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేస్తాను చూడండి, కంటిన్యూ ఆఫ్ సైడ్ బ్రేక్ అవుట్ అయింది. ఇది ఇంత పెద్ద క్యాండిల్ మళ్ళీ డౌన్ సైడ్ రావాలంటే కష్టమే. అలా ఉందంటాం, అలా ఉంది మంది. ఏం కాదు, నో ప్రాబ్లం. వ్యూ అయితే మనకు కరెక్టే ఉంటుంది. ఇంటి దగ్గర మనం ఒక్కోసారి మనం భయపడుతున్నాం, ఇమీడియట్లీ ట్రేడ్ తీసుకోవట్లే, వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేసే దగ్గర ఏమో ఇమీడియట్ తీసుకుంటున్నాం, ఇమీడియట్ తీసుకునే దగ్గర వెయిట్ చేస్తున్నాం. సో ఇది మొత్తం ఎక్స్పీరియన్స్ గేమ్ అనమాట. ఎక్స్పీరియన్స్లో మనకి అర్థమైపోద్ది ఎక్కడ ఇమీడియట్ తీసుకుని ఎక్కడ తీసుకోకూడదు అనేది. సో నాకు ఇప్పుడు ఉంది దగ్గర అంతా 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. అందులో 1 year తీసేయండి, 2 years వేసుకోండి. ఆ 1 year అటు ఇటు తిరగడం సరిపోయింది. మనం ఇండికేటర్లు ఎమ్మటి ర్యాండమ్ ఎంట్రీస్ 1.5 year వరకు పోయింది. 1.5 year వేసుకోండి, 3 years. ఇంకో 2 years ఉంటే సరిపోద్ది. ఒక్క రీట్రేస్మెంట్ తీసుకుని బయింగ్ సైడ్ తీసుకోవచ్చు మనం. ఒక్క రీట్రేస్మెంట్ కావాలి నాకు, అప్పుడు తీసుకుంటే సెల్లింగ్ సైడ్ తీసుకుని ఇక్కడ వాళ్ళు వచ్చినప్పుడు డౌన్ సైడ్ వచ్చిద్ది. ఇది చాలామంది ఇమీడియట్లో వస్తారు బ్రేక్అవుట్ ట్రేడర్స్, వాళ్ళ ఎస్ఎల్స్ ఇప్పుడు హిట్ అవ్వాలి. ఇక్కడ ఒక రీట్రేస్మెంట్ సైడ్ వచ్చిద్ది, అప్పుడు ట్రేడ్ తీసుకుందాం. లేకపోతే మళ్ళీ ఇది బ్రేక్ అయితే బయింగ్ సైడ్ వెళ్ళిపోదాం. ఇంకా మనం కంటిన్యూ వెళ్ళిపోయిద్ది. ఇంకా మనం ఒకసారి ఏమైందంటే ఇది వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి రీట్రేస్మెంట్ వచ్చిద్ది, అప్పుడు బుక్ అవుతాం. అప్పుడన్నా బుక్ అవ్వాల్సిందే. రిస్క్ మనం ఇక్కడ ఆడ తీసుకున్న రిస్క్ తీసుకున్నట్టే. ఈ ప్లేస్ వస్తే బాగుంటుంది రీట్రేస్మెంట్. ఒక్కోసారి ఇక్కడ నుంచి వచ్చిద్ది, అలాంటి టైంలో ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఎస్ఎల్స్ కూడా హిట్ అవుతాయి. సో ఒకటి మేజర్ రీట్రేస్మెంట్ వెయిట్ చేయాల్సిందే. ఈ యాడ్ తీసుకునే ఏంటంటే మనం రిస్క్ మనం అంటే లాస్ అవ్వడం తప్ప ఏమి ఉండదు. ఇప్పుడు ఒక రీట్రేస్మెంట్ వెయిట్ చేద్దాం. ఒక రీట్రేస్మెంట్ వచ్చిందండి ఇప్పుడే. ఇక్కడ రీట్రేస్మెంట్ తీసుకుంది, మనకి బ్రేక్ అయింది, ర్యాండమ్ బేస్ వచ్చారు, వాళ్ళ హిస్సాల్స్ హిట్ అవుతాయి. సో ఈ రీట్రేస్మెంట్ దగ్గర ఒక ట్రేడ్ తీసుకున్నా, ఇక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూ వెళ్ళాలని. ఇంకా ఇట్లా డౌన్ సైడ్ వస్తే మనం చేసేది ఏం లేదు, ఓవరాల్ ఎగ్జిట్లో వెళ్ళిపోతాం మనం. ఇక్కడికి వచ్చి డౌన్ సైడ్ బ్రేక్ అయ్యి ఇక్కడ కన్సిడర్ తీసుకొని చిన్నగా ఇట్లా వచ్చినా మనం చేసేది ఏం లేదు. అలాంటప్పుడు మనం ఎస్ఎల్ హిట్ అయినట్టే. ఇంకా ఈ మిడిల్ ఇక్కడ నుంచి వెళ్తే మంచిగా ఉంటుంది. మళ్ళీ డౌన్ సైడ్ వస్తే మాత్రం ఇక్కడ ఎక్సెల్ ఇక్కడ మేబీ లోగో కంపల్సరీ బ్రేక్ అయ్యిద్ది. సో అందుకోసమే మనకి ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయింది, ఈ సెకండ్ క్యాండిల్ మధ్యలో ఎంట్రీ తీసుకున్నాం. స్టిల్ లాస్ట్లోనే మంచిగా చూపిస్తుంది. ఎక్కడ తీసుకున్నాం అంటే మనం 227 points, 227 point 227. మన టార్గెట్ వచ్చేసి 307 points. ఇది డౌన్ బ్రేక్ అయితే నేను ఎగ్జిట్ అవుతా అండి, రిస్క్ తీసుకోదలుచుకోలేను ఇవాళ. వెళ్తే ఇక్కడ నుంచి కంటిన్యూ వెళ్ళాలి, లేకపోతే ఇది మాత్రం కంపల్సరీ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది. ఇక్కడ వరకు మనం లాస్ అవుతాం. సో ఈ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వకూడదు. మెయిన్ 2000 లాస్ట్ 3000 5000 వరకు లాస్ట్ చూపించింది నాకు తెలిసి. అది డౌన్ బ్రేక్ అయ్యేలోపు అక్కడ ఎగ్జిట్ అవుతాం మనం. ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ రేట్ కోసం కంపల్సరీ బయింగ్ సైడ్ తీసుకుందాం మంచి ప్లేస్లో. డౌన్ సైడ్ లో బ్రేక్ అయిన తర్వాత కన్సిడర్ చేసిన తర్వాత బయింగ్ కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకుందాం. అక్కడ మ్యాక్స్ ఇక్కడ నుంచి వెళ్ళకపోతే మాత్రం ఈ వీళ్ళ అసోసియేట్ అయితే వీళ్ళ అసోసియేట్ కంపల్సరీ లో వచ్చిద్ది మనకి. ఈ లో బ్రేక్ కన్సల్టేషన్ తీసుకొని అప్పుడు బయింగ్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో మూవ్ అవుతుంది.
వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనం ఈ ట్రేడ్ ఇక్కడ తీసుకున్నాం, స్టిల్ ఇక్కడే మనం తిరుగుతున్నాం. మార్కెట్ చూడండి, ఇక్కడ మన స్పాట్లో అయితే మంచి మూవ్మెంట్ వచ్చింది పైకి సైడ్ మనకి ఈ హై వరకు. ప్రీమియమ్స్లో మాత్రం అసలు మూవ్ లేదు. ఇలాంటప్పుడు ఏంటంటే మళ్ళీ రివర్సల్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇక రివర్స్ వచ్చినా ఏం వచ్చినా నో ప్రాబ్లం, మనం చేసేది ఏం లేదు. మన అస్సలు హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండేది ఒక్కోసారి. మార్కెట్ ఏం చేసిద్దంటే ఇక్కడ కన్సల్ట్ అవుతూ ఉంటుంది, ఈలోపు ఈ ఎస్ఎస్ హిట్ అవుతూ ఉంటాయి ఈ మూమెంట్లు. ఎందుకంటే ఇక్కడ మూమెంట్ లేదు చూడండి అసలు బయింగ్లో. ఇది మూమెంట్ స్పాట్లో, ప్రీమియంలో నో మూవ్. ఎక్కడ చూద్దాం, ఇక్కడ మళ్ళీ మంచి క్యాండిల్ వచ్చింది, ఫామ్ అయింది. కొంచెం కన్సల్ట్ తీసుకుని బ్రేక్ అయితే మంచిగా ఉంటుంది అప్ సైడ్. ఇక చాలామంది సెల్లర్స్ ఇన్వైట్ అయితేనే మార్కెట్ మంచి బ్రేక్అవుట్ ఇస్తేనే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మూవ్స్ రావాలి, మంచి మూవ్ రావాలి. ఎక్స్పెక్ట్ చేస్తాను మంచి మూవ్ వచ్చిందని. ఇవాళన్నా ఎక్స్పైరీ డే ఉంది, అందులో మేబీ హై బ్రేక్ అయిద్ది అనుకుంటున్నాను నేను. ఒక్కోసారి ఏమైందంటే మనకి చూడండి, ఇక్కడ ఒక హై ఉంది, ఈ బ్రేక్అవుట్ ఓన్లీ ఇక్కడ బయర్స్ వస్తారని ఇమీడియట్లీ సెల్లింగ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ నాకు ఇవాళ ఎందుకో సెల్లింగ్ కనిపించలే. ఇక్కడ ఒక ఎం ప్యాటర్న్ ఫామ్ కూడా అవుతుంది మనకి. చూడండి, ఇక్కడ కనిపిస్తుందా మీకు, బ్రేక్అవుట్ అయింది, ఒక ఎం ప్యాటర్న్ ఫార్మేషన్ అవుతుంది. సో చూద్దాం ఇక్కడ సెల్లర్స్ స్ట్రెంత్ చూపిస్తారు. అదే బయింగ్ మూమెంట్ అయితే కొంతసేపు అట్లీస్ట్ కన్సిడర్ తీసుకొని బ్రేక్అవుట్ అవ్వాలి. ఒకసారి, రెండోసారి, ఇక్కడ మూడోసారి రెసిస్టెన్స్ తీసుకొని అప్పుడు బ్రేక్అవుట్ ఇవ్వాలి. మన ఎస్ఎల్ హిట్ అయిందండి. మనం 227 దగ్గర తీసుకున్నాం, 157 దగ్గర ఎస్ఎల్ హిట్ అయింది. దగ్గర 157 అంత ఉంది. సో ఇక్కడ మనకి ప్రీమియమ్స్ మూవ్ అవునప్పుడు అర్థమైంది రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఉండిద్దని. అంతే రీట్రేస్ తీసుకుంది, ఈ ఎం ప్యాటర్న్ బ్రేక్ అయింది, దెన్ మన ఎస్ఎల్ హిట్ అయింది. ఇక్కడ తీసుకునే ట్రేడ్ రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసా, రీట్రేస్మెంట్ తీసుకున్నా. దెన్ మార్కెట్ అయింది, అగైన్ రెసిస్టెన్స్ తీసుకొని రీట్రేస్మెంట్ తీసుకుని అసలు హిట్ అయింది. ఇక్కడ ఏంటంటే మళ్ళీ కొంచెంసేపు కన్సల్టేషన్, ఇప్పుడు ఇక్కడ నుంచి అన్నా లేకపోతే ఈ లో బ్రేక్ అయ్యి కన్సల్టేట్ తీసుకొని దెన్ మార్కెట్ పైకి వచ్చే ఛాన్స్, ఓవరాల్ పైకి వచ్చింది మార్కెట్. సెల్లింగ్ సైడ్ అయితే కనిపించలే. ఏంటంటే ర్యాండమ్ బయర్స్ ఉన్నారు, వాళ్ళు ఎగ్జిట్ అయితే ఉన్నారు. ఇమీడియట్గా తీసుకుంటేమో ఇంకా మనకి అసలు చాలా పెట్టుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఇమీడియట్గా తీసుకున్న ట్రేడ్ అయితే రీట్రేస్మెంట్ తీసుకున్నా చూడండి, ఇలా రిస్క్ ఉంటుంది మనకి. ఇక్కడ తీసుకునే ట్రేడ్ ఇలాంటి రిస్క్ ఉంటుంది. అసలు హిట్ అయిన తర్వాత దెన్ మళ్ళీ మూవ్ అవుద్ది మార్కెట్. ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్తోనే ఇది చేసుకోగలం. ఎప్పుడు ఇమీడియట్ తీసుకోవాలి, ఎప్పుడు రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయాలనేది మనకి ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. ఇప్పుడైతే తెలియదు. సో ఇవాళ అనాలిసిస్ ఇది. రేపు కలుద్దాం మళ్ళీ.